మొన్న జూలై 3వ తేదీన అన్ని నెట్వర్క్స్ జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, విఐ కానివ్వండి, సో రీఛార్జ్ ప్లాన్స్ పెంచినప్పటి ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ సో ఇప్పుడు తక్కువ ధరకి రీఛార్జ్ ప్లాన్స్ దొరికే ఏకైక నెట్వర్క్ ఏదన్నా ఉంది అంటే అది బిఎస్ఎన్ఎల్ అనమాట. సో బిఎస్ఎన్ఎల్ సిమ్ముల కోసం అందరూ ఎగబడి కొంటున్నారు. సో మీరు కూడా జీరో కాస్ట్తో అంటే ₹1 కూడా మీరు పే చేయకుండా మీరున్న నెట్వర్క్ని ఇంకా బిఎస్ఎన్ఎల్కి ఎలా పోర్ట్ అవ్వాలో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ రీఛార్జ్ ఎంత చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ బిఎస్ఎన్ఎల్కి మీరు పోర్ట్ అయితే మీకు లాభమా నష్టమా, ఎవరికి యూజ్ఫుల్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరికీ తెలిసిందే జూలై 3 ఇంకా అన్ని నెట్వర్క్స్ వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ని అయితే పెంచేశాయి. సో మనం చాలా ఎక్కువ డబ్బులు పెట్టి ఇప్పుడు ఇంటర్నెట్ యూస్ చేయాల్సి ఉంటుంది, కాల్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. బట్ చాలా అంటే చాలా తక్కువకి ఎక్కువ వ్యాలిడిటీతో ఏదన్నా ప్లాన్స్ ఉన్నాయంటే అది ఓన్లీ బిఎస్ఎన్ఎల్లో మాత్రమే. సో చాలామంది వాళ్ళు ఉన్న నెట్వర్క్ని ఇంకా బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ అవుతున్నారు అండ్ కొత్త సిమ్ములు కొనుక్కుంటున్నారు. సో సింపుల్గా మీరు ఒక్క మెసేజ్తో మీరున్న నెట్వర్క్ని ఇంకా బిఎస్ఎన్ఎల్కి ఎలా పోర్ట్ అవ్వాలో నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోర్ట్ చేయడానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రజెంట్ మీరు ఏ నెట్వర్క్లో అయితే ఉన్నారో ఆ రీఛార్జ్ ప్లాన్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. సో మీ రీఛార్జ్ ప్లాన్ అనేది ఒక 5-6 రోజులు అయిపోతుంది అనుకోండి, ఇప్పుడు మీరు పోర్ట్ పెట్టుకుంటే మంచిదన్నమాట. లేదా నిన్న మొన్న మీరు రీఛార్జ్ చేసి ఈరోజు పోర్ట్ పెట్టినారనుకోండి, సో మీరు చేసిన రీఛార్జ్ అన్నీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో మీకు ప్రజెంట్ ఉన్న ప్లాన్ అయిపోయేంత వరకు లాస్ట్ ఒక 4-5 డేస్ ఉంది కనుక అప్పుడు మీరు పోర్ట్ పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ అన్నమాట. సో ఇలా మీకు ఈ ప్లాన్ మొత్తం యూస్ చేసినట్టు ఉంటుంది, కొత్త ప్లాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇలా 5-6 రోజులు ఉండగా మీరు ఏం చేయాలంటే సో మీ మొబైల్లోని మెసేజ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైన 1900 అని మీరు టైప్ చేసి కింద క్యాపిటల్ లెటర్లో పోర్ట్ PORT పోర్ట్ అని మీరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ చేసేయండి. సెండ్ చేసిన 1 or 2 డేస్లో మీకు ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఈ కోడ్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో మీరు చూపించినారనుకోండి, సో మీకు నెట్వర్క్ అయితే చేంజ్ చేసి కొత్త సిమ్ అయితే ఇస్తారనమాట. సో 1 or 2 డేస్లో యాక్టివేట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కే వెళ్ళాల్సిన పని లేదు. సో మీకు రోడ్ సైడ్న ఇలా గొడుగులు పెట్టుకొని కూర్చుంటారనమాట, ఫ్రీ సిమ్ అనేసి. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ కోడ్ని అయితే చూపించినారనుకోండి, సో జస్ట్ మీ ఆధార్ కార్డ్ ఇస్తే చాలు, వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు సిమ్ అయితే ఇస్తారనమాట. ప్రెసెంట్ ఉన్న నెట్వర్క్ కట్ అయిపోయిన తర్వాత మీరు కొత్త సిమ్ని ఇన్సర్ట్ చేసుకున్నారనుకోండి, ఈ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మీరు సిమ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాలి. ఫస్ట్ రీఛార్జ్ అంటే సిమ్ ఇస్తారు ఫ్రీగానే, మనం ఫస్ట్ రీఛార్జ్గా ₹249 పెట్టి మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ₹249తో మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, సో మనకు 45 డేస్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, పర్ డే 2 GB డేటా అయితే వస్తుందన్నమాట. సో 45 డేస్ వ్యాలిడిటీ ప్లస్ 2 GB కావాలనుకోండి, అదర్ నెట్వర్క్స్లో మీరు ఖచ్చితంగా 400-500 అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మీకు ₹249కే 2 GB ఇంటర్నెట్ డేటా వస్తుంది, 45 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, ఇంకా అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ని అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, సింపుల్గా పోర్ట్ అయ్యి సో యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మెయిన్ విషయానికి వద్దాం. సో ఇంతకీ ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ని మనం యూజ్ చేయాలా వద్దా, ఫస్ట్ సిమ్గా అంటే ప్రైమరీగా యూజ్ చేయాలా, సెకండరీగా యూజ్ చేయాలా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడిప్పుడే బిఎస్ఎన్ఎల్ 4Gని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంది. అది ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే 4G అవైలబుల్ ఉందన్నమాట. మిగిలిన అన్ని సిటీస్లో ప్రజెంట్ 3Gనే ఉంది. సో మిగిలిన నెట్వర్క్స్ అన్నీ 5Gకి అయితే అప్గ్రేడ్ అయిపోయినాయి. సో ఇంకా స్పీడ్ని అయితే పెంచుకుంటూ వెళ్తున్నాయి. సో మీరు బిఎస్ఎన్ఎల్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు 4Gని అయితే స్టార్ట్ చేశారు, కొన్ని సిటీస్లో అవైలబుల్గా ఉంది, కొన్ని సిటీస్లో ఇంకా 3Gనే ఉందన్నమాట. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ ప్రొఫెషనల్ వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, మీరు ఇంటర్నెట్తో వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, సో మీకు బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది యూజ్ ఉండదు. సో ఎవరికైతే మాకు డేటా ఇంటర్నెట్ ముఖ్యం కాదు, కాల్స్ ముఖ్యమో అనుకునే వాళ్ళకైతే ఈ సిమ్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ చాలా తక్కువ ప్రైస్కే మీకు వస్తున్నాయి కాబట్టి సో మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంటర్నెట్ కోసము అంటే సో మీరు అదర్ నెట్వర్క్స్ యూస్ చేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో వైఫై రూటర్ ఉంది, వైఫై కనెక్షన్ ఉంది, సో మాకు నెట్కి ఎటువంటి సమస్య లేదు, జస్ట్ కాలింగ్కి మాకు సిమ్ కావాలి, అది చాలా తక్కువ ప్రైస్కి కావాలి అనుకుంటే
మీరు బిఎస్ఎన్ఎల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తీసుకునే ముందర ఎవరైనా బిఎస్ఎన్ఎల్ యూస్ చేస్తుంటే ఒకసారి మీరు కనుక్కోండి. ఒకవేళ నెట్ స్పీడ్ బాగొస్తుందంటే సో మీరు ఇంటర్నెట్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాలింగ్స్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. నెట్వర్క్ మీకు బాగుంటే చాలు, కాల్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు కాలింగ్ అయితే తీసుకోవచ్చు. ఎవరన్నా కీప్యాడ్ ఫోన్ యూస్ చేస్తుంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రొఫెషనల్ వర్క్, ఆన్లైన్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం బిఎస్ఎన్ఎల్ అనేది అంత రికమెండ్ చేయము. ఎందుకంటే ప్రజెంట్ 4Gలో ఉన్నారు కాబట్టి ఆ స్పీడ్ కూడా తక్కువే ఉంటుంది. సో 5Gకి మనం యూస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకా 4Gలో వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో కాల్స్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ అనేది పర్ఫెక్ట్ సిమ్ అనమాట. మీకు ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కావాలి అనుకుంటే సో మీరు సెకండరీ సిమ్గా యూస్ చేసుకోవచ్చు. లేదు మీరున్న ఏరియాలో మంచి నెట్వర్క్, మంచి స్పీడ్ వస్తుందంటే మీరు ప్రైమరీ సిమ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతేగాని ప్లాన్స్ తగ్గాయి, మనకు చాలా తక్కువగా ఇంటర్నెట్ వస్తుందని మీరు సిమ్ కొనుక్కున్న తర్వాత సరిగా ఇంటర్నెట్ రాలేదనుకోండి, సో మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు తిరిగి పోర్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మిగిలిన కంపెనీస్ ఛార్జ్ చేస్తాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీరున్న నెట్వర్క్ని ఇంకా బిఎస్ఎన్ఎల్కి జస్ట్ ఒక మెసేజ్తో మీరు 0 కాస్ట్తో మీరు పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన శ్రీకాంత్ టెక్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని షేర్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.